పాలెన్స్ పెన్సిల్. ఓకే వర్షిత, స్టార్ట్ చేస్తావు మరి? చెయ్యి. క్రేప్ పేపర్ తీసుకొని ఇట్లా ఫోల్డింగ్స్ చేసుకొని ముందుగా క్రేప్ పేపర్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే, ఎన్ని లేయర్స్ తీసుకోవాలి? 4 లేయర్స్. ఫస్ట్ ఇది నేను మెజర్మెంట్ తీసుకొని వచ్చినాను. ఓకే, అంటే ఈ సైజ్లో మనకి 4 పెటల్స్ కావాలి. ఓకే, లీఫ్ షేప్స్లో అంటే లాంగ్ లీఫ్ ఎలా ఉంటుందో కొంచెం ఇంచుమించు అలా ఉందండి. ఆ షేప్తో మనం 4 పెటల్స్ని కట్ చేసుకుంటున్నాం. ముందుగా మనకు ఒక్కొక్కటి కట్ చేస్తే చాలా టైం పడుతుంది, అందుకే 4 లేయర్స్ మనము ఫోల్డ్ చేసుకుని ఒకటేసారి మనము 4 పెటల్స్ని కట్ చేసుకోవచ్చు అనమాట. అయిపోయింది షీలా, 4 పెటల్స్ వచ్చేసాయా? ఓకే ఓకే, 4 ఇనఫ్ మనకి సరిపోతాయి కదా. ఓకే, తర్వాత ఈ షేప్ పెటల్ మళ్ళీ ఈ పేపర్తోనే కట్ చేసుకో. ఓకే, అంటే ఒకటి ఫ్లవర్కి 2 టైప్స్ ఉంటాయి పెటల్స్. ఓకే, ఇప్పుడు చూపించిన పెటల్ వచ్చేసి మామూలుగా జనరల్గా మన రోజ్ ఫ్లవర్స్కి ఎలాంటి షేప్ అయితే తీసుకుంటాం పెటల్స్ అలాగే ఉందండి. నెక్స్ట్ ఇది మెజర్మెంట్ తీసుకొని వచ్చిన. ఓకే, ఇవన్నీ పెటల్స్ కావాలి? ఒకటి. ఇది ఒకటి. ఓకే, లీఫ్ షేప్స్లో కొంచెం లాంగ్గా సన్నగా ఉన్న పెటల్స్ వచ్చేసి 4 కావాల్సి ఉంటుంది. మళ్ళీ మనం రోజ్ పెటల్స్ ఎలా కట్ చేసుకుంటామో అది మాత్రం ఒకటి కావాల్సి ఉంటుంది అనమాట. ఇది కట్ చేసుకున్నాం కదా షీలా. నెక్స్ట్ మనం ఆరెంజ్ కలర్ షీట్ తీసుకొని ఓకే, ఆరెంజ్ కలర్ని కొంచెం చిన్న స్ట్రిప్ తీసుకుందండి. అవి సన్నగా లైన్స్ లా కట్ చేసుకోవాలి. అది దేనికోసం యూజ్ అవుతుంది? దీనికి కవరింగ్. అట్లా కవరింగ్. అయిపోయింది షీలా. ఓకే, నెక్స్ట్ దీన్ని ట్విస్ట్ చేసుకోవాలి. ఓకే, వేలుతో అలాగా ట్విస్ట్ చేసుకోవాలి. అయిపోయింది షీలా. ఓకే, ఇలా ఒక పీస్ మనం తయారు చేసుకోవాలి. నెక్స్ట్ ఈ వైర్ తీసుకొని, సిల్వర్ వైర్ ఉంది కదా, దీన్ని కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి షీలా. ఏదైనా ఒక ఎడ్జ్ని ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ పాలెన్స్ని తీసుకోవాలి షీలా. 4 పాలెన్స్ షీలా. ఓకే, దీన్ని ఈక్వల్ సైజ్లో ఫోల్డ్ చేసుకోవాలి. మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలా? ఈక్వల్ సైజ్ షీలా. అలా మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ బైండింగ్ అన్ని ఇట్లా లాస్ట్కి ఎందుకు ఇట్లా ఫోల్డ్ చేసాం కదా, మళ్ళీ దీనికి ఇట్లా అటాచ్ చేయాలి. ఓకే, దాంట్లోకి ఇన్సర్ట్ చేసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇది కట్ చేసుకున్నది ఇట్లా ఇట్లా రౌండ్గా దానికి రౌండ్ అప్ చేసుకోవాలి. ఇంకో షీలా ఇట్లా రౌండ్ చేసుకున్నాక థ్రెడ్తో ఇట్లా టైట్గా కట్టేసుకోవాలి షీలా. దీన్ని ఒక నాట్ వేసుకోవాలి. జనరల్గా మనం పూలు వెళ్తాం కదా, అలాంటి నాట్ వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇది అయిపోయినాక ఈ 4 పెటల్స్ ఉన్నాయి కదా షీలా, ఇట్లా అటుక పెట్టుకోవాలి, అంటించుకోవాలి. అంటే ఏదైనా ఒక సైడ్కి మనం గ్లూ అప్లై చేసుకోవాలా? మామూలుగా అయితే ఇప్పుడు మధ్యలో పోలెన్స్ తయారు చేసింది కదండి, వాటి మీద ఒకదాని తర్వాత ఒకటి మనం పెటల్స్ని అంటిస్తూ ఉంటాం అన్నమాట. అలా కాకుండా పెటల్స్ అన్నీ కూడా ముందు జాయిన్ చేసుకుని డైరెక్ట్గా దానిపైన ఓవర్లాప్ చేస్తుంది, కవర్ చేస్తుంది. ఇప్పుడు బిగ్ పెటల్ ఉంది కదా, దీన్ని వెనకాల గమ్ అంటించుకోవాలి. దీనికి వెనక సైడ్ నుంచి గమ్ అంటించుకోవాలా? నెక్స్ట్ ఇట్లా అంటించుకున్నాం కదా షీలా, దీనికి ఇట్లా కార్నర్స్కి ఓకే ఇట్లా అంటించుకున్నాక లాస్ట్ పెటల్ ఇట్లా అయిపోయింది షీలా. నెక్స్ట్ తర్వాత ఈ బైండింగ్ మళ్ళీ బైండింగ్ వైర్ తీసుకొని ఇట్లా అంటించుకున్న పెటల్స్ని ఈ పెటల్స్ ఇది ఇట్లా ఫోల్డ్ చేసుకో, ఇట్లా కవర్ చేసుకున్నాక ఈ థ్రెడ్తోని కట్టేసాలి ఇట్లా. మళ్ళీ నాట్ చేసేసుకో. అయిపోయింది షీలా. నెక్స్ట్ గ్రీన్ ఈ పేపర్ తీసేసి ఇంక ఫ్లవర్ రెడీ అయిపోయినట్లేనా? ఇంకా లీవ్స్ ఓకే, బాగుంది. నెక్స్ట్ మళ్ళీ ఈ సేమ్ పేపర్తోని ఓకే, పెటల్కి ఏదైతే మనం పెద్ద పెటల్కి ఏదైతే యూజ్ చేసామో సేమ్ దాంతో మనం తీసుకుంటాం అన్నమాట లీవ్స్ కోసం. 2 లీవ్స్ని కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కొంచెం బైండింగ్ వర్క్ తీసుకొని కొద్దిగా బైండింగ్ వైర్ తీసుకోవాలా? గమ్ తీసుకోవాలి. ఓకే, సెంటర్లో గ్లూ అప్లై చేయాలా?
దీని మధ్య గమ్కి సెంటర్లో ఇది స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది పెట్టేసాలి షీట్ ఈ పెటల్. ఓకే, అంటే ఒకదానిపైన ఒకటి అంటించేసి సెంటర్లో మనకి బైండింగ్ వైర్ ఉంటుందన్నమాట. ఓకే, ఈ లీవ్స్ని ఇట్లా అటాచ్ చేసుకున్నాక గ్రీన్ టేప్ తీసుకొని దీన్ని మొత్తం కవర్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక ఈ లీవ్స్ని తీసుకొని ఇట్లా అటాచ్ చేసుకోవాలి. ఓకే, అంటే మనం గ్రీన్ టేప్ చుట్టేటప్పుడే ఈ లీవ్స్ కూడా మనం అటాచ్ చేస్తూ వెళ్ళాలి. ఓకే, అయిపోయింది షీలా. షీలా ఫ్లవర్ రెడీ అయ్యింది. రెడీ అయిపోయిందా? బాగుంది. ఓకే, 4 పెటల్స్ వచ్చేసి లోపలికి వచ్చాయి, 1 పెటల్ వచ్చేసి అవుటర్ సైడ్ ఉంది. బాగుంది. మరి ఇలా కంప్లీట్ చేసిన తీసుకొచ్చావా? తెచ్చిన షీలా చూద్దామా? ఓకే, నేను తయారు చేసిన తీసుకొచ్చిన షీలా. ఓకే, చాలా బాగుంది. చక్కగా గోల్డ్ కలర్ ఉన్న వాజ్లో అరేంజ్ చేసిందండి. పింక్ ఫ్లవర్స్ చూడడానికి ఎంత క్యూట్గా కనిపిస్తున్నాయి. మరి క్రీపర్స్ నువ్వు ఇదే కదా క్రీపర్స్ చెప్పావు, ఇవి ఎలా తయారు చేసావు? పెన్తోని రోల్ చేసిన. పెన్కి బైండింగ్ వైర్ రోల్ చేసుకోవాలి. మరి ఈ పేపర్ ఎప్పుడు అంటించావు? పేపర్ సేమ్ దానికి వస్తుంది షీలా. రెడ్ కలర్ అంటే రెడ్ కలర్, గ్రీన్ కలర్ అంటే గ్రీన్ కలర్. అలా పెట్టేసుకో. ఓకే, లేదంటే ఇప్పుడు మనం బైండింగ్ వైర్ సిల్వర్ చేసాం, గోల్డ్ కలర్ బైండింగ్ వైర్ ఉంది, అది కూడా మనం చుట్టేసుకుని పెడితే కొంచెం కొంచెం డెకరేటివ్ ఐటమ్స్ లాగా బాగుంటుంది. ఓకే, ఓకే వర్షిత, చాలా బాగున్నాయి చూడడానికి ఫ్లవర్స్. నిజంగానే ఇవి మనము ఏదైనా వాల్స్లో పెట్టుకున్న రూమ్కి కార్నర్లో డెకరేట్ చేసుకోవడానికైనా, వాల్స్కి అలా క్రీపర్స్ ఎలాగో చెప్పావు కదా, క్రీపర్స్ లాగా తయారు చేసుకుని మధ్య మధ్యలో ఫ్లవర్స్ కూడా మనం అరేంజ్ చేసుకుంటే నిజంగా అట్రాక్టివ్గా కనిపిస్తుంది కదా. ఓకే, చూసారు కదండి, డెకరేటివ్ ఫ్లవర్స్ విత్ క్రీపర్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపించింది. చాలా బాగున్నాయి వర్షిత. థ్యాంక్ యూ. వెల్కమ్.